హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ నెంబర్ 62. సాయంత్రం 4 అవ్వగానే ఆకృతిని ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాలి అని బయటికి తీసుకువచ్చేస్తాడు అనూప్. కార్ ఎక్కి దారిలో ఉండగా ఎక్కడికి వెళ్తున్నాం సార్ అంటూ అడుగుతుంది. ఆ నోటికి కాస్త జిప్ వేస్తావా? సైలెంట్‌గా ఉంటుంది కొద్దిసేపు. సార్ ప్రాజెక్ట్ సబ్మిషన్ కూడా అయిపోయింది కదా! ఇప్పుడు అంత మేజర్ వర్క్స్ ఏం లేవు కదా! మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు కనుక నోరు మూయలేదనుకో, నా నోటితో మూస్తాను అంటాడు సీరియస్‌గా. ఆ మాటకి షాక్ అయ్యి నోటి మీద చేతిని వేసుకుంటుంది కంగారుగా. అది చూసిన అనూప్ నవ్వుకుంటూ మరలా డ్రైవ్ చేయడం మొదలుపెడతాడు. కొద్దిసేపటికి ఇద్దరూ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్ ఎందుకు అనుకుంటూ అడిగితే మరలా ఏమంటాడో అన్న భయంతో మౌనంగా అతని వెంట నడుస్తుంది. ముంబై తీసుకువెళ్తున్నారని అర్థమవుతుంది కానీ, ఎందుకో అర్థం కాలేదు ఆమెకి. ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ చేసుకొని విమానం ఎక్కుతారు ఇద్దరు. 2 గంటలకు ముంబైలో బీచ్ ఒడ్డున వాళ్ళ గెస్ట్ హౌస్‌కి చేరుకుంటారు. ఆశ్చర్యంగానే లోపలికి అడుగుపెడుతుంది ఆమె. సార్ ఇది మీదేనా? అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. చల్లని పచ్చదనంతో బీచ్ ఒడ్డున ఉన్న గెస్ట్ హౌస్ చూసి. మీదేనా కాదు, మనది. మరోసారి ఆశ్చర్యంగా చూసి సైలెంట్ అవుతుంది. లోపలికి వెళ్ళగానే ఒకసారి ఇల్లంతా చూసిరా అనగానే సంబరంగా లోపలికి పరిగెడుతుంది. నవ్వుకుంటూ హాల్లో సెటిల్ అవుతాడు అనూప్. ఆకృతి సంబరంగా ఇల్లంతా తిరుగుతుంది. కిందన 2 బెడ్రూమ్స్, పెద్ద హాల్, కిచెన్, ఇంకా పైన 3 బెడ్రూమ్స్ విత్ బాల్కనీ. ప్రతి బాల్కనీ చాలా పెద్దది. బాల్కనీలో అడుగుపెట్టిన కృతి ఆనందంతో షాక్ అవుతుంది. ప్రతి బాల్కనీకి సముద్రం వ్యూ ఉంటుంది. ఆ బాల్కనీలో నుండి చూస్తుంటే సముద్రం ఎంతో అందంగా కనిపిస్తుంది. మాటలు రాక చిన్నపిల్లల ఆనందంతో అలానే నిలబడిపోతుంది. తనకి సముద్రం అంటే చాలా ఇష్టం. చూపుకు అందని, అంచుల వెంట తారల్ని తాకే ఆకాంక్షలతో ఉవ్వెత్తున ఎగిసే సముద్రపాలలు, వాటిల్లో ప్రతి మెరుపు, ప్రతి నిశ్వాసం మన హృదయంలో తాకే ఒక సంగీత ధ్వనియే. ప్రతి పూట, ప్రతి సమయం సముద్రం ఒక కొత్తదనాన్ని చూపుతుంది తనలో. ఉదయాన్నే అది చుక్కల మధ్యన నిద్రలేచిన అందమైన బాలికలా ముద్దుగా కనిపిస్తుంది. మధ్యాహ్నం అది ధైర్యంగా తన నీలితనాన్ని ఆకాశానికి చూపించి అందమైన అమ్మాయిలా మెరుస్తుంది. రాత్రి వేళల తండ్రి ఒడిలో నిద్రపోయే పసివాళ్లా కనిపిస్తుంది. ఒక అల వచ్చి నీ పాదాల చెంత చెమట చిందిస్తే అది ప్రేమలా పిలుపులా అనిపిస్తుంది. వాటి వెనక నీ జ్ఞాపకాలు కనిపిస్తాయి. సముద్రం మనకెప్పుడూ ఒక పాఠం చెప్తుంది. నీ లోపల ఎంత కలవరం ఉన్నా, నీవెంత దూరం ప్రయాణించినా, నీవు తిరిగి నీ తీరానికి చేరవలసిందే అని. తన మనసులో వేల కవితలు పుడుతుంటే సముద్రాన్ని ప్రేమగా చూసుకొని పరుగున కిందికి పరిగెడుతుంది. మేడ మీద నుండి శ్రీ సార్ అంటూ చిన్నపిల్లల పరుగున తన దగ్గరకు వస్తున్న తన సఖిని చూసి అతని మనసు ఆనందంతో నిండిపోతుంది. తనకు సముద్రం అంటే చాలా ఇష్టం. అందుకే ముంబైలో ఉన్న వాళ్ళ రిసార్ట్‌కి తీసుకొని వచ్చాడు. తన మనసు ఇక్కడే ఆమెకు తెలపాలి అని. పరుగున దగ్గరకు వచ్చి హత్తుకుందామని మరలా ఆగిపోతుంది. అదర్థమై తానే ఒక అడుగు ముందుకు వేసి గట్టిగా హత్తుకుంటాడు కృతిని. ఆశ్చర్యంతో అలానే నిలబడిపోతుంది ఫ్రీజ్ అయ్యి. ఓయ్! ఉన్నావా? అంటూ నడుము గట్టిగా గిల్లగానే ఈ లోకంలోకి వచ్చేస్తుంది. హగ్ చేసుకోవాలి అని మీ నాన్న ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అనుకుంటున్నావుగా. ఇప్పుడు హగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరూ లేరు అనడంతో క్షణం ఆలోచించిన ఆమె వెంటనే గట్టిగా హగ్ చేసేసుకుంటుంది. ఆ క్షణం శ్రీ పెదవులపై అందమైన చిరునవ్వు వచ్చి చేరుతుంది. గట్టిగా హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇన్ని రోజులు ఈ టెన్షన్స్ మధ్యలో తన సఖి స్పర్శని అనూప్ కూడా బాగా మిస్ అయ్యాడనే చెప్పాలి. తను కూడా కొద్ది నిమిషాలు బలంగా హగ్ చేసుకుని ఉండిపోతాడు. తర్వాత తన వీపు మీద ఆకృతి కన్నీటి స్పర్శ తెలిసి ఒక నిట్టూర్పు విడిచి ఆమెను దూరం జరుపుతాడు. అన్నిటికీ కన్నీరేనా? అంటూ అడుగుతాడు. మీ రుణం నేను నిజంగా తీర్చుకోలేను సార్. నా జీవితంలోకి అన్ని సంతోషాలని తెచ్చేశారు అంటుంది చిన్నపిల్లలా వెక్కుతూ. సంతోషాలను తెస్తే నవ్వాలి కానీ ఈ ఏడుపేమిటే? ఎమోషన్ సార్ అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. అందుకే నేను తింగరి అనేది. ఇక్కడ కనుక మీ బాబు ఉండి ఉంటే
కరెక్ట్‌గా ఉదాహరణను చూపించేవాడిని. నిన్ను తింగరి అని ఎందుకు అన్నాను అని. నేనేమి తింగరి కాదు అంటుంది మూతి ముడిచి. అన్ని రూమ్స్ చూశాను శ్రీ సార్. కానీ ఒక రూమ్ మాత్రం లాక్ చేసుంది. అది చూడలేదు. ఆ రూమ్ ఇద్దరం కలిసి చూద్దాం. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి రా. బట్టలు లేవుగా. ఈ రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అవ్వు. ఆల్రెడీ అక్కడ బట్టలు పెట్టాను. అదేంటి సార్ అంటూ ఏదో అడగబోతుంది. నువ్విలానే ప్రశ్నలు అడుగుతూ ఉంటావా? వెళ్తావా? అంటూ సీరియస్‌గా అనగానే మూతి ముడిచేసి అనూప్ చూపించిన గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మంచం మీద బట్టలు చూడగానే షాక్ అవుతుంది. చీరనా అనుకుంటూ. వంగపువ్వు కలర్ లైట్ వెయిట్ వర్క్ శారీ ఉంటుంది. చూడగానే నచ్చేస్తుంది. రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఉండడంతో మరింత ఆశ్చర్యపోతుంది. అందంగా చీర కట్టుకొని రెడీ అవుతుంది. బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వడంతో అలా ఎలా తెలుసు సార్‌కి నా మెజర్‌మెంట్స్ అనుకుని ఆశ్చర్యపోతుంది. పెద్దగా మేకప్ లేకుండా సింపుల్‌గా రెడీ అవుతుంది. కవర్‌లో మరో బాక్స్ కూడా ఉండడంతో ఆ చీరకు మ్యాచ్ అయ్యే గోల్డ్ సెట్ ఉండడంతో షాక్ అవుతుంది. ఏమిటిదింతా? ఇప్పుడెందుకు శ్రీ సార్ ఇంతగా ఖర్చు పెట్టారు? ఈరోజు నా పుట్టినరోజు కూడా కాదు కదా! అనుకుంటూ అలానే నిలబడి ఉంటుంది. అప్పుడే ఆ మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. ఆలోచించింది చాలు. వెంటనే అన్నీ వేసుకొనిరా గోల్డ్‌తో పాటుగా అన్న అనూప్ మెసేజ్ చూడగానే నవ్వుకొని గోల్డ్ కూడా పెట్టుకొని బయటకి అడుగుపెడుతుంది. ఆమె రాక కోసమే ఎదురు చూస్తూ హాల్‌లో కూర్చున్న అనూప్ డోర్ తెరిచిన శబ్దానికి అటువైపు చూసి ఫ్రీజ్‌లోకి వెళ్ళిపోయి నిలబడతాడు. అతని చూపు చూసి తెలియని సిగ్గుతో తలదించి గుమ్మం దగ్గరే నిలబడిపోతుంది కృతి. 5 నిమిషాలు తేరుకున్న అనూప్ చిన్నగా నవ్వుకొని ఆకృతి వైపు అడుగులు వేస్తాడు. అనూప్ అడుగులు తన వైపు పడే కొద్దీ ఆమె గుండె వేగం పెరుగుతుంది. దగ్గరికి వచ్చిన అనూప్ ఆమె చేతిని పట్టుకుని ముందుకు అడుగులు వేస్తాడు. మౌనంగా అతని అడుగుల్లో అడుగులు కలుపుతుంది ఆమె. పైన ఇంత క్రితం లాక్ వేసి ఉంది అని ఆకృతి చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళి దాని లాక్ తీసి ఓపెన్ చేస్తాడు. రూమ్ లోపలికి చూసి ఆశ్చర్యపోతుంది. రూమ్ అంతా అందమైన మల్లెపువ్వులతో ఇంకా గులాబీలతో అలంకరించబడి ఉంటుంది. గుమ్మం దగ్గర నుండి బయట బాల్కనీ వరకు పూలతో దారి ఏర్పాటు చేసి ఉంటుంది. మంచం మీద మాత్రం పూలు ఉండవులే. ఆకృతి కొద్దిగా టెన్షన్ తగ్గిందనే చెప్పాలి దానివలన. కానీ ఈ పూల వెల్కమ్ ఏంటో ఆమెకు అర్థం కాలేదు. అనూప్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది ఏమీ అర్థం కాక. ఆమెను చిరునవ్వుతో చూస్తూ 2 చేతులతో కృతిని లిఫ్ట్ చేసి లోపలికి అడుగుపెడతాడు. షాక్‌తో అనూప్ వైపు చూస్తుంది. కొంటెగా కన్నుగీటి ఆ పూలదారి గుండా బాల్కనీ వైపుగా అడుగులు వేస్తాడు. సార్ ఏమిటిదంతా? ఏదో ఆఫీస్ వర్క్ అన్నారు. కానీ అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న ఆమె పెదవులపై మాట్లాడకు అన్నట్లుగా వేలు పెడతాడు. సైలెంట్‌గా కనురెప్పలు ఆపుతూ అనూప్ వైపు చూస్తూ ఉంటుంది. అతని వైపు చూస్తూ ఉన్న ఆమె చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతుంది కొద్ది క్షణాలు. బాల్కనీలో ఒక ప్లేస్‌కి తీసుకువచ్చి కిందికి దించి కృతి మొహాన్ని ఒక వైపుకి తిప్పి చూపిస్తాడు. అక్కడంతా ఫ్రీజ్ అయి నిలబడుతుంది అంతా చూసి. ఆ ప్లేస్ మొత్తం నిండుగా ఎర్ర గులాబీలతో అలంకరించబడి ఉంటుంది. నేల మీద ఇంకా అంతా ఎర్రని గులాబీలు. మధ్యలో ఒక చిన్న టేబుల్. అది కూడా ఎరుపు గులాబీలతో అలంకరించబడి మధ్యలో అందంగా 2 బాక్సులుంటాయి. ఇంకా ఎర్రని గులాబీలతో దండలు వేలాడదీసి ఉంటాయి. ఎదురుగా ఉన్న గోడల మీద ఇంచు గ్యాప్ లేకుండా మొత్తం ఎర్రని గులాబీలతో నిండి ఉంటుంది. వాటి మీద పసుపు రంగు గులాబీలతో వెల్కమ్ టు మై లైఫ్ అని అందంగా రాసి ఉండడంతో మరింత షాక్ అయి అనూప్ వైపు తిరుగుతుంది. చిరునవ్వుతో చూసిన అనూప్ వైపు చూసి శ్రీ సార్ అంటుంది. ఆమెను గోడ మీద అక్షరాలు ఉన్న వైపు తిప్పి వెనక నుండి ప్రేమగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ కృతి, పెళ్లి చేసుకుందామా అంటూ ప్రేమగా అడుగుతూ ఆమె మెడ మీద ముద్దు పెట్టి తన కౌగిలి బిగిస్తాడు. అతని మాటలు విన్న క్షణం ఆమె గుండె కొట్టుకోవడం ఆగినట్లుగానే అనిపించింది. చుట్టూ ఉన్న గాలి కూడా మధురమైపోయింది. ఎదురుగా ఉన్న సముద్రపు అలలు ఒక్కసారిగా నిశ్శబ్దమై వినిపించాయి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.